నమస్తే వెల్కమ్ టు రైట్ యాంగిల్. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వాతావరణం ఏకకాలంలో వేడెక్కింది. మెలో డ్రామాతో విసిగెత్తించే సన్నివేశాలు, ఆలోచింపజేసే సందర్భాలు, ఆశ్చర్యానికి గురిచేసే పరిణామాలకు వర్తమానం వేదికైంది. తెలంగాణలో మొన్నటి వరకు మీసం మెలేసిన ప్రాంతీయ పార్టీ ప్రస్తుతం కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ శాసనసభాపక్షమే అధికార కాంగ్రెస్లో విలీనం కానుందనే వార్తలు హడావిడి చేస్తున్నాయి. వ్యూహరచనా పితామహుడిగా చెప్పుకునే కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలిస్తున్నట్లు లేవు. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నట్లు కండువాలు మార్చే పరకాయ ప్రవేశ విద్యను గురువుకే తిరిగి అప్పజెబుతున్నారు బీఆర్ఎస్ నేతలు. మచ్చిక చేసుకున్న వారు కూడా ప్రత్యర్థి పక్కన కనబడుతుంటే ఎలా స్పందించాలో తెలియక మౌనంలోకి వెళ్ళిపోయారు కేసీఆర్ సహా ఆయన అనుచరులకు, వందిమాగధ బృందాలకు తగు రీతిలో గుణపాఠం నేర్పాలని అధికార కాంగ్రెస్ కంకణం కట్టుకుంది. బీఆర్ఎస్ నాడీ మండలాన్ని కుంగదీసే పనిలో నిమగ్నమైంది. సమీప భవిష్యత్తులో గులాబీ పార్టీ లేచి నిలబడకుండా బహుముఖీనమైన దాడికి పూనుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కమలదళం కథనోత్సాహాన్ని ప్రదర్శిస్తోంది. ఏపీలో మంద్రస్థాయి వ్యూహంతో ముందుకెళుతుంటే తెలంగాణలో దూకుడుగా దూసుకుపోతోంది. ఉభయ రాష్ట్రాల్లో కలిపి మొత్తం 42 లోక్సభ స్థానాలుండగా కనీసం 15 పార్లమెంట్ సెగ్మెంట్లను కైవసం చేసుకునే దిశగా పావులు కదుపుతోంది. తెలంగాణతో పోలిక తెస్తే నవ్యాంధ్రలో రాజకీయాలు జోరు మీదున్నాయి. రోజురోజుకు ఉత్కంఠభరితంగా మారుతున్నాయి. తీరిక లేని కండువా మార్పిడి తతంగం, నిరవధిక విమర్శ ప్రతివిమర్శల పర్వంతో ఆంధ్రదేశం అనేక అంశాల్లో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు, ఆశావహులు, వారి అనుచరులు ఎందుకైనా మంచిదనే దూరదృష్టితో అన్ని పార్టీల కండువాలను డిక్కీల్లో పెట్టుకుని మరీ తమ నేతల వాహన శ్రేణుల్ని అనుసరిస్తున్నారు. అధికార వైసీపీని ఓడించేందుకు ప్రతిపక్ష తెలుగుదేశం నేతృత్వంలో జనసేన, బీజేపీ జట్టు కట్టాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకు ఒక బలమైన ప్రాంతీయ పార్టీ, ప్రాబల్య స్థితిలో ఉన్న ఓ జాతీయ పార్టీ, బుడిబుడి అడుగులు వేస్తున్న మరో ప్రాంతీయ పార్టీ కలిసి కూటమిగా ఏర్పడ్డాయి. అటు టీడీపీ జనసేన పొత్తు ఖరారై నెలలు గడిచినా బీజేపీ వేచి చూసే వ్యూహాన్ని అనుసరించి చివరాఖరకు పచ్చ జెండా ఊపింది. జనసేన బీజేపీ మైత్రి కొనసాగుతున్నా, పవన్ కళ్యాణ్ తరచూ హస్తినకు రాకపోకలు సాగిస్తున్న టీడీపీ నేతృత్వంలోని కూటమిలో చేరే విషయంలో బీజేపీ కేంద్ర నాయకత్వం 1కి 10 సార్లు ఆలోచించిన తర్వాత ఎట్టకేలకు ఒప్పుకుంది. బీజేపీని ఒప్పించేందుకు టీడీపీ జనసేనలు ప్రాధేయపడినంత పనిచేశాయంటే అతిశయోక్తి కాదనే చెప్పాలి. ఏపీలో తగినంత బలం లేని బీజేపీని పొత్తులో భాగస్వామిగా చేర్చుకోవడంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల వ్యూహాత్మక దృష్టి, పరిణత వైఖరి హర్షించదగ్గవే. టీడీపీ జనసేనతో జట్టు కట్టేందుకు బీజేపీ అసలు ఎందుకు తాత్సారం చేసింది? కమలదళం నిజంగానే కలవరపాటుకు గురైందా? బీజేపీ అనిశ్చితికి కారణమేంటి? త్రిదళ కూటమి ఒకవేళ అధికారంలోకి వస్తే బీజేపీకి అదనంగా వచ్చే ప్రయోజనం ఏంటి? సంస్థాగత బలం అంతగా లేకుండా ఒక బలమైన జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవచ్చునా? ఏపీలోని బీజేపీ శ్రేణులు టీడీపీతో పొత్తును వ్యతిరేకించడానికి కారణాలేంటి? ప్రధాన స్రవంతి మాధ్యమాలు వ్యాఖ్యానించినట్లు బీజేపీ గందరగోళానికి గురి కావడం వల్ల నిర్ణయం తీసుకోవడంలో తాత్సారం చేయలేదు. చంద్రబాబుతో ఉన్న గత వైషమ్యాల కారణంగా అనాసక్తి ప్రదర్శించలేదు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందనే అంచనాల వల్ల పొత్తుల విషయంలో తుది నిర్ణయానికి శంకించలేదు. బీజేపీ ఆలోచనలు, లెక్కలు పూర్తిగా వేరు. వైసీపీ బీజేపీల మధ్య మితిమీరిన మైత్రి కూడా ఆలస్యానికి కారణమనే అభిప్రాయం కూడా శుద్ధ తప్పే. పాత కక్షల కారణంగా పొత్తును తిరస్కరించే అపరిపక్వ వైఖరిని బీజేపీ అధిష్టానం ప్రదర్శించారు. అధికార రాజకీయాల్లో శత్రుత్వాలు, వైషమ్యాల జీవితకాలం ఎంతో కమలదళానికి ఖచ్చితంగా తెలుసు. పైగా రాజకీయ నైతికతల విషయంలో ఆ పార్టీకేమీ భ్రమలు లేవు. అట్లాగని శృతిమించిన ఉదారతను కూడా క్షమించదు. అదను చూసుకొని కదం తొక్కేవారిని, నిబద్ధతతో యుద్ధం చేసేవారిని దుర్భిణి అక్కర లేకుండా పోల్చుకోగలదు కాషాయ దళం. ఏపీలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ ప్రతిపక్షంలో ఉంటే భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుందా, లేదా అధికారంలో భాగస్వామిగా చేరడం వల్ల ఎక్కువ మేలు జరుగుతుందా? ఏపీ బీజేపీలో వలస వచ్చిన నాయకులు కాకుండా రెండో శ్రేణి యువ నాయకత్వం ఎదగాలంటే ఎలాంటి వైఖరిని అవలంబించాలి? ఇలాంటి ప్రశ్నలకు సరైన జవాబు వెతకడం అత్యవసరమని భావించడం వల్ల పొత్తు నిర్ణయంపై అనిశ్చితి కొనసాగింది.
త్రిదళ కూటమి ఒకవేళ అధికారంలోకి వస్తే బీజేపీకి అదనంగా వచ్చే ప్రయోజనం ఏంటి? అనేక అనివార్యతల మధ్య జరిగిన రాష్ట్ర విభజన ఏపీ ప్రజల్లో కొన్ని బలమైన అభిప్రాయాల్ని నాటుకునేలా చేసింది. అందులో ప్రధానమైంది బీజేపీపై తీవ్రమైన ఏహ్యభావం. నిజానికి రాష్ట్ర విభజన అనేది పార్టీల వైఖరుల వల్ల, మద్దతు వల్ల జరిగింది కాదు. బలమైన ప్రజాస్వామిక ఆకాంక్షగా ముందుకు వచ్చిన ప్రత్యేక తెలంగాణను అంగీకరించక తప్పని స్థితి నాటి ప్రభుత్వానికి ఏర్పడింది. ప్రజాభిప్రాయం మెండుగా ఉన్న సమయంలోనే భారతీయ జనతా పార్టీ కూడా స్పష్టమైన మద్దతును ప్రకటించింది. రాష్ట్ర విభజనకు కారణాలు, తదనంతర పరిస్థితుల గురించి ఏపీ ప్రజలకు వివరించాల్సిన రాజకీయ పక్షాలు అప్పట్లో అవకాశవాదంతో ప్రజల్లో గూడు కట్టుకున్న దురభిప్రాయాలను మరింత పెంచి పోషించాయి. దీంతో బీజేపీపై వ్యతిరేకత పెరుగుతూ వచ్చింది. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ వ్యతిరేకత కాస్త తారాస్థాయికి చేరింది. బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజాభిప్రాయం మారలేదు. ఏపీ దుస్థితికి బీజేపీయే కారణమనే తప్పుడు అభిప్రాయం స్థిరపడిపోయింది. ఏపీలో బీజేపీ సంస్థాగతంగా బలపడాలంటే ప్రజల్లోకి వెళ్ళాలంటే బీజేపీపై వారికున్న దురభిప్రాయాలను తొలగించాలి. ప్రజాభిప్రాయాన్ని మార్చే క్రమంలో ఉన్న బలాన్ని కూడదీసుకుంటూ సంస్థాగతంగా సాధ్యమైనంతగా పటిష్టమవ్వాలి. అటు అధికార పక్షానికి, ఇటు ప్రతిపక్షానికి కాకుండా మధ్య మార్గం అనుసరించడం పార్టీ భవిష్యత్తుకు ప్రమాదమని అధినాయకత్వం గుర్తించి ఉండవచ్చు. వ్యూహాత్మక కారణాల రీత్యా మొన్నటి వరకు వైసీపీ ప్రభుత్వం విషయంలో తటస్థ వైఖరిని అవలంబించిన రాబోయే రోజుల్లో స్పష్టతతో వ్యవహరించాలని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు అర్థమవుతోంది. వివిధ పార్టీలు మారి బీజేపీ గూటికి చేరిన నేతల కంటే రాబోయే రోజుల్లో బీజేపీ బలమైన శక్తిగా ఎదిగేందుకు కృషి చేసే యువ నాయకత్వం గురించి బీజేపీ పెద్దలు ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. వైసీపీపై తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఉండడం, జనసేన విషయంలో ప్రజలు సానుకూలంగా స్పందించడం లాంటి పరిణామాలను దృష్టిలో ఉంచుకున్న బీజేపీ పెద్దలు టీడీపీతో విభేదాలున్నప్పటికీ కూటమితో వెళ్లడమే శ్రేయస్కరమని భావించినట్లు తెలుస్తోంది. కూటమి గెలిచి అధికారం చేపడితే యువ నాయకత్వానికి పార్టీ భవిష్యత్తుపై భరోసా ఏర్పడడంతో పాటు రాష్ట్రాభివృద్ధిలో కేంద్రం పాత్రను ప్రజలకు తెలియజేయడంలో ముందు వరుసలో ఉండడం కూడా అవసరమని బీజేపీ అనుకుంటోంది. నిత్యం ప్రజల్లో ఉంటూ ఏపీ అభివృద్ధిలో కేంద్రం సహకారాన్ని ప్రజలకు చెప్పడం వల్ల బీజేపీపై ఉన్న వ్యతిరేకత క్రమంగా సన్నగిల్లుతుందనే అంచనా కూటమిలో చేరేందుకు ఒక కారణమై ఉండవచ్చు. సంస్థాగత బలం లేని ఏ పార్టీ అయినా ఎన్నికల ముందు ఏర్పడే కూటమిలో భాగస్వామిగా ఉండడం శ్రేయస్కరం కాదంటారు ఎన్నికల విశ్లేషకులు. నికరమైన ఓటు బ్యాంకు లేకుండా, తగు రీతిలో మద్దతు లేకుండా, జనసామాన్యంలో తప్పుడు అభిప్రాయం బలంగా నాటుకుపోయి ఉన్నప్పుడు ఒక బలమైన జాతీయ పార్టీ రెండు ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవచ్చునా అనే సందేహం భిన్న సమూహాల నుంచి వినిపిస్తున్నది. అయితే ఏ నిర్ణయమైనా స్థల కాలాలతో నిమిత్తం లేకుండా ఉండదు. ఏ రాజకీయ పార్టీ అయినా నేపథ్యం, పర్యవసానాల చర్చ లేకుండా పొత్తు నిర్ణయానికి రాదు. ఏపీలో బీజేపీకి నికరమైన బలం లేదు. చెప్పుకోదగిన రీతిలో శ్రేణుల బలం లేదు. సుమారు 25 సంవత్సరాల్లో దాదాపు అన్ని ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగి సాధించిన ఫలితాలు గొప్పగా ఏమీ కనిపించలేదు. అయితే ఇలాంటి ప్రామాణిక అర్హతలేవీ లేకపోతే కూటమిలో చేరడం కుదరదా అంటే తప్పకుండా చేరవచ్చు. అయితే ఏవో అదనపు హంగులు ఉండడం తప్పనిసరి అవుతుంది. బీజేపీకి అవసరమైన అదనపు హంగులు ఉన్నాయి. బీజేపీ నేతృత్వంలోని కూటమి గడిచిన 10 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉంది. మరోసారి గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వెరవకుండా అనేక సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటోంది. కాంగ్రెస్ తర్వాత సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న కాంగ్రెసేతర ప్రభుత్వంగా విధాన నిర్ణయాల్లో తనదైన ముద్ర వేస్తోంది. ఈ ప్రత్యేక అర్హతలు చాలా బలమైనవి కాబట్టి బలమైన ప్రాంతీయ పార్టీల నేతృత్వంలోని కూటమిలో చేరినా ఆ పార్టీ ప్రతిష్టకు భంగం కలగదు. అయితే రాబోయే రోజుల్లో తన సొంత బలాన్ని పెంచుకోని పక్షంలో మాత్రం ఇతరుల వితరణశీలత వల్ల మనుగడ సాగిస్తోందనే అపఖ్యాతి రావడం మాత్రం ఖాయమని చెప్పొచ్చు. ఈ జాగ్రత్తను పాటిస్తే ఏపీలో బీజేపీ బలపడడంతో పాటు ప్రజల్లో గూడు కట్టుకున్న దురభిప్రాయాలను పటాపంచలు చేయవచ్చు. ఇక చివరిగా ఏపీలోని బీజేపీ శ్రేణులు టీడీపీతో పొత్తును వ్యతిరేకించడానికి కారణాలేంటి? ఉమ్మడి ఏపీలో అయినా, ప్రస్తుత నవ్యాంధ్రలో అయినా టీడీపీ బల ప్రదర్శనలో ముందుండే పార్టీ. సామాజిక వర్గం దన్ను, అంగబలం, అర్ధబలం పుష్కలంగా ఉన్న పార్టీ. మరోవైపు ఏపీ బీజేపీలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న శ్రేణులన్నీ నిబద్ధతతో పనిచేస్తున్నవేనని చెప్పాలి. గ్రౌండ్లో రెండు పార్టీల శ్రేణులు తారసపడినప్పుడు ఒక ఘర్షణాత్మకమైనటువంటి వాతావరణం ఉండడం సహజం. అంతేకాదు టీడీపీ నేతలు, శ్రేణుల దుడుకుతనపు దాడుల వల్ల బీజేపీ కార్యకర్తలు ఇబ్బంది పడిన ఘటనలు అనేకమున్నాయి.
దీంతో టీడీపీతో పొత్తును సహజంగానే బీజేపీ శ్రేణులు వ్యతిరేకిస్తూ వచ్చాయి. కూటమిలోని పార్టీల మధ్య సమన్వయం, సర్ది చెప్పగల నేర్పు ఉంటే ఇలాంటి ఘర్షణలను నివారించడం సాధ్యమవుతుంది. మొత్తంగా తెలుగు సీమ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 2 ప్రాంతీయ పార్టీలు ఒక జాతీయ పార్టీని ఊతంగా చేసుకొని మరో ప్రాంతీయ పార్టీని ఓడించే ప్రయత్నం చేస్తున్నాయి. తొలి సాధారణ ఎన్నికల నుంచి నేటి వరకు ఇలాంటి స్థితి ఎన్నడూ తారసపడలేదనే చెప్పాలి. సామాజిక వర్గాల పొందిక, సంపద వెదజల్లే అడ్డు అదుపు లేని అనారోగ్యకర వాతావరణం మునుపెన్నడూ లేనంత స్థాయిలో ముసురుకున్నది. రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఎవరి పక్షం వహిస్తారు అనే ప్రశ్న కన్నా మరో 5 ఏళ్ల తర్వాత ఏపీ భవిష్యత్తు ఏమవుతుంది అనే భయం నిండిన సందేహమే చాలా అవసరమైంది, చర్చించదగింది కూడా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.